ఊహించిన విధంగా వరద విలయం ముంచుకొస్తే ఏ రకంగా నేపాల్ చిగురు టాకులా వణికిపోయిందో మనం చూసాము. ఇప్పటికీ కూడా దృశ్యాలు చూస్తుంటే భయం వేస్తుంది అన్నమాట. చాలా దారుణమైన ఈ విపత్తు ఇది. అవును. సో ఇంకొక విపత్తు ఉంది నేపాల్కి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అంటే చైనా ఈ విపత్తు జరిగినప్పుడు అలర్ట్ చేయలేదు నేపాల్ని. అవును. ఇప్పుడు అలర్ట్ చేస్తోంది. గతంలో తప్పిదం జరిగింది చైనా వల్ల, ఇప్పుడు మాత్రం అలర్ట్ చేస్తోంది. ఏంటి ఆ పెనుముప్పు ఏంటి, ఏం చేయాలంటారు ఇలాంటి సమయంలో? అంటే టిబెట్ లో ఎవరు కంట్రోల్? అవును, అంటే టిబెట్ లో జరిగిన పరిణామంపై సకాలంలో చైనా నుంచి సమాచారం లేకపోవడం వల్ల ఇంత నష్టం జరిగిందని అసలు నేపాల్ తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది. నిజంగా చైనా దుర్బుద్ధో లేదంటే చైనా యొక్క వ్యవహారమో దీంతో ఒక రకంగా బయటపడింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ టిబెట్ లో ఎర్లాంగ్ చాంగ్బోగా పిలిచే నది అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్ అని పిలుస్తారు. తర్వాత మన అస్సాంలోకి వచ్చేసరికి బ్రహ్మపుత్ర నదిగా మారుతుంది. ఈ నదిపైనే చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. దాన్ని ఏంటంటారంటే బెడోక్ లేదా మొటువా జల విద్యుత్ ప్రాజెక్టుగా పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి దీని నిర్మాణం పూర్తయితే 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని బీజింగ్ లక్ష్యం పెట్టుకుంది. దీని వ్యయం $167 బిలియన్. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా ఉన్న 3 గోర్జెస్ డ్యామ్ కంటే ఇది భారీ స్థాయిలో ఉండబోతోంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఎర్లాంగ్ చాంగ్బో నది అంటే బ్రహ్మపుత్ర ఈ టిబెట్ లో భారీ వంపు తీసుకునే ప్రాంతంలో లోతైన లోయలోకి వేగంగా దిగుతుంది. ఈ సహజ భౌగోళిక పరిస్థితుల్ని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవాలని చైనా భావిస్తోంది. కానీ ఇది భారత్కు రేపు పొద్దున్న ముప్పుగా పరిణమించబోతోంది. అది ఎందుకని చెప్తానంటే హిమాలయ ప్రాంతం ఇప్పటికే భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారింది. భారత్ యురేషియా భూపలకాలు ఢీకుంటున్న ప్రాంతంలో కూడా ఈ భారీ నిర్మాణం జరుగుతుందనేది మనం అండర్లైన్ గా చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో భూకంపం సంభవిస్తే డ్యామ్ నిర్మాణంతో పాటు సొరంగాలు, రహదారులు, వంతెనలు, మౌలిక వసతుల భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్కు కేవలం వరద ముప్పు మాత్రమే కాదు, బ్రహ్మపుత్ర నీటి ప్రవాహంపై ఎగువ ప్రాంతంలో చైనాకు నియంత్రణ పెరగడమే అసలైన వ్యూహాత్మక సమస్య అని మనం అనుకోవాలి. ఈ భారీ వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్ నుంచి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ప్రాంతాల్లో వరద తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పొడి కాలంలో నీటి విడుదలను తగ్గిస్తే సాగు, తాగునీరు, చేపల వేట, స్థానిక పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడవచ్చు. ఇప్పుడే బ్రహ్మపుత్ర నదిలోకి భారత్లో వచ్చిన ఉపనదులు ఆల్రెడీ కలుస్తాయి. అందులో నది మొత్తం టిబెట్ నుంచి వచ్చే ప్రవాహం ఒక్కటే ఆధారం కాదు. అయినప్పటికీ ఎగువ నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా ప్రభావితం చేస్తే అది ఖచ్చితంగా భారత్కు ఇలాంటి ఇప్పుడు నేపాల్లో ఎలా జరిగిందో అలా జరిగే ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంది. ఇక్కడ భారత్ చైనా మధ్య జల సమాచార మార్పిడి, ఇరు దేశాల మధ్య సమగ్ర నదీ జల భాగస్వామ్య ఒప్పందాలు అయితే లేవు. అది కూడా ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ రియల్ టైం హెచ్చరికలు చేసే వాతావరణం కూడా లేదు. ఇప్పుడు నేపాల్లో అంత ఇన్సిడెంట్ జరిగిందంటే నేపాల్ ఆరోపిస్తుంది అంటే చైనా మమ్మల్ని అలర్ట్ చేయలేదు అని. నిజంగా చేయలేదని అనుకోవాలి. అక్కడ ఆ వాతావరణం క్రియేట్ అవుతున్నప్పుడు కనీసం అలర్ట్ చేయాలి కదా, చేయలేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేవలం నేపాల్గా జరిగిందా? నేపాల్లో 8 జిల్లాలు తుడిచిపెట్టుకుపోవడంతో పాటు మొత్తం వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు చనిపోయిన వాతావరణం కనిపిస్తోంది. రియల్లీ ఇది మాత్రం ఈ విషయంలో కొంత భారత్ సీరియస్ గా ఉండాలి. భారత్, నేపాల్, అలాగే టిబెట్, మిగతా దేశాలు కూడా దీనిపైన గట్టిగా స్పందించాలి. ఎక్కడైతే ఈ మెడాగో లేదా మెటువో జల విద్యుత్ ప్రాజెక్ట్ కడుతున్నారు, దీనివల్ల ఈ నష్టం రాబోతుందని అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్ గట్టిగా నినదించాలి. లేదంటే భారత్కు పెను ముప్పు పొంచి ఉంది. భారత ప్రభుత్వం ఖచ్చితంగా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది.